సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాయలసీమ రుచులు 11 ఛానల్. ఈరోజు వచ్చేసి మనం అయితే మంచి రెసిపీ అయితే చేయబోతున్నాం. సో అది వచ్చేసి బెండకాయ టమాటా ఫ్రై అయితే చేయబోతున్నాం. సో చివరి వరకు చూడండి, ఇక్కడ స్కిప్ చేయొద్దు. చూసిన వెంటనే లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ రాయలసీమ రుచులు 11 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్, మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఆనియన్స్ అయితే చాప్ చేసుకున్నాం, టమాటాస్ అయితే చాప్ చేసుకున్నాం, అండ్ ఇది బెండకాయలు అయితే చేసుకున్నాం. ఇక్కడ మనము పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, మనము కరివేపాకు అయితే పెట్టుకున్నాం. ఇక్కడ వచ్చేసి మనమైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు అది హీట్ అయిన తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము అని అనుకునే లోపల మా మమ్మీ స్టార్ట్ చేసేస్తుంది. సో మా మమ్మీ పేరు తెలుసు కదా, సో ఎక్స్ప్రెస్, సూపర్ ఎక్స్ప్రెస్, ఇట్లా వెళ్ళిపోతాను ఇట్లా. సో ఇక్కడ చూసినారు కదా, ఆవాలు జీలకర్ర చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరూ నాకన్నా మేధావులు ఉన్నారు కాబట్టి. తర్వాత ఉద్దిపప్పు వేసింది మా మమ్మీ. ఆ తర్వాత ఇప్పుడు చెప్పాను కదా, అవి అయితే వేసింది. సో అది కొంచెం రెడ్ ఫ్లేవర్ వచ్చిన తర్వాత మనమైతే మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం గాయ్స్. సో గైస్ ఇది వచ్చేసి ఇప్పుడు అందులోకి అయితే వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, సో అలా. సో ఇది తర్వాత చాలాసేపు అయితే మగ్గాలి, సో టైం పడుతుంది. సో కారం 2 స్పూన్స్ అయితే వేసింది, ధనియాల పొడి అయితే వేసింది. సో తర్వాత పసుపు. సో గైస్ సాల్ట్ అయితే వేసుకున్నాం. సో గైస్ ఇప్పుడు అలా కలుపుకున్న తర్వాత మనమైతే కొంచెం వాటర్ అయితే చల్లుకొని మనమైతే మగ్గే ప్రాసెస్ ఇంకా స్టార్ట్ చేస్తాం. సో మూత పెట్టేసి మనం ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ తిద్దాం. సో గైస్ ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ బెండకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయితే అయిపోయింది. సో మీరు కూడా ఈ వీడియోని చూసి ఫాలో అయిపోయి మీరు కూడా చేసుకోండి, ఖచ్చితంగా టేస్టీగా అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి చపాతీలోకి అండ్ వేడి అన్నంలోకి, ఎందులో పూరీలోకి, ఏ దాంట్లోకైనా బాగుంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మర్చిపోకుండా రాయలసీమ రుచులు 11 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఎలా అనిపించింది అనేది. సో చూస్తున్నారు కదా, బాగుంది. సో గైస్ మళ్ళీ నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.